अरे रे मनसे जा रे, अरे रे वरसे मारे, इदी वरकेपुडु लेदे, इदी ना मनसे कादे, ఎవరేమన్నా వినదే, తనదారేదో తనదే, అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే, అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా, మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా, ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల, మది కోరుకున్న మధుబాల చాలే ఈ గోలా, అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే, అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా, చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ, తెలుగింటిలోని తోరణమా, కనుగొంటి గుండె కలవరమా, అలవాటు లేని పరవశమా, వరమా హాయ్ రామా. अरे रे मनसे जा रे, अरे रे वरसे मारे, इदी वरकेपुडु लेदे, इदी ना मनसे कादे, ఎవరేమన్నా వినదే, తనదారేదో తనదే, అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే, అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే,
కొండంత సన్నతీగతో ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకి దేనికి పుట్టిన పెదాలతో నా గుండెలోన చక్కిలెందుకు ఇన్ని వింతలకి కారణం మరేమిటో It's your love, it's your love, it's your love, oh, oh. It's your love, it's your love, it's your love, oh, oh. Punar taye Punar taye రివ్వున రాయే రెక్కలు ఇప్పి సీతాకోక పువ్వుకి తొందరగుందే తేనెల భారం పెరిగాక గుట్టుగా సప్పుడు సైకా గుట్టుగా సప్పుడు సైక దాక్కుని పోకే వానా సింక మట్టిలో ఒంటిగా ఉందే సిన్నారి మొలక నే తన చెంత ఓ క్షణమైనా నడకే సంబరంగా గడికో సందడేగా బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెలుగా ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ It's your love, it's your love, it's your love. Oh, na 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 na. ఎన్నెల ఎండి ఎన్నెల ఎండ ఎందుకంట గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా మబ్బులో దిక్కులో నింగి సుక్కలో నిన్న లేని ఇంత కొత్తగా కంటికి ఎలా వచ్చే ఎలుగంతా నా హృదయాన ఈ అదురేంటో మురిపెంచేది ఎవరో మరి పెంచేది ఎవరో కదిలించేది ఎవరో నులివెచ్చని అల్లరితో నా గుండెలోన చక్కిలెందుకు ఇన్ని వింతలకి కారణం మరేమిటో It's your love, it's your love, it's your love, oh, oh. It's your love, it's your love. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేలనేస్తం ఆ రోజులు మును ముందుక రావేలా లేదురా సుఖం రాదురా గతం ఏమిటో జీవితం అరే ఫూల్ గుర్తుందిరా గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా నేర్చుకుంటారా మారిపోతే నేరం మనదేమి కాదు
ప్రేమగాథలెన్నో నెమరేసుకుందాము ఆ రోజులు. భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు, ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా. ఒరే రాస్కల్, జ్ఞాపకం వద్దురా? కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు ఊరుకోరా, పిల్లలు వింటారు. వింటారు, పిల్లలకు పెట్ట కథగా చెప్పుకుంటారు అంతే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆధ్యాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆహాయి లేదే నేస్తం, ఆ రోజులు మును ముందుక రావేమిరా. మనసే ఇచ్చినాను, మరణం తెచ్చినాను, చితిలో చూసినాను, చిత్తై మండినాను. నా గుండె మంటింకారేది కాదు, నేనుండి తను వెళ్ళి బ్రతుకింకలేదు. తన శాపమే నాకు తగిలిందిరా, పసిపాపలే లేని ఇల్లాయరా. ఏ కన్నుల కన్నీటికి తుది ఏరా. ఏమిట్రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకు. అరే ఈ కన్నేళ్లకు తుది ఎక్కడ్రా? ఖచ్చితంతో తుడిచాడేరా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆధ్యాపకాలన్నీ మధురాతి మధురం. Really those days were fabulous, huh? Correct? La 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 la. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోత
కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగు డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి.
miss all the joy, we miss you. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my playground girl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my playground. లో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి పట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
పిలిచినప్పుడు ఓకే ఇచ్చి వారికి స్వాగతం తెలియజేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పునాది వేయాలనే ఒక సంకల్పంతో ఆ రోజు 8 మంది డైరెక్టర్లు ఖమ్మం జిల్లాలో ఒక సంచలనంగా క్రాంతి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని స్థాపించేసి మరి ఖమ్మం జిల్లాకి హైదరాబాద్ స్థాయిలో, గుంటూరు స్థాయిలో విద్యని తీసుకొచ్చినటువంటి మనందరి గురువులు, మనందరికీ కూడా ప్రియాతి ప్రియమైనటువంటి ఆనాటి మన క్రాంతి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి మువ్వా శ్రీనివాసరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి మీ కడతాల దూరంలో థ్యాంక్ యూ సార్. మీరు ఆ రోజు చూపించినటువంటి పాటలో మార్గదర్శకత్వంలో మనందరికీ కూడా ఇష్టమైనటువంటి డైరెక్టర్ సౌమ్యులు. ఆ రోజు కెమిస్ట్రీ ఒకసారి చెప్పారంటే ఎట్లాంటి విద్యార్థికైనా కానీ సామాన్యులకు కూడా అంటే పెద్దగా టాలెంట్ లేకపోయినా కానీ వారి మైండ్లోకి ఏ విధంగా ఎక్కియాలి కెమిస్ట్రీ అంటే ఆ రోజు మన గురువులు నరసింహరావు గారి ద్వారానే అయింది. అలాంటి మన గురువులు నరసింహరావు గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ యూ సార్. అదేవిధంగా ఎంతో ప్రీతి పాత్రలు ఆ రోజు చాలా సౌమ్యులుగా కొంచెం మనకి ప్రిన్సిపాల్ గారిని చూస్తే, నరసింహరావు గారిని చూస్తే కొంచెం భయం ఉండేదిలే, కానీ భయం లేకుండా విద్యను ఏ విధంగా అందించాలి, పిల్లల్లో కలిసిపోవాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఆ రోజు మనందరికీ కూడా చాలా చక్కగా కెమిస్ట్రీని బోధించినటువంటి భాస్కర్ రావు గారిని కూడా చప్పట్ల ద్వారా స్వాగతం తెలియజేయాలని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ యూ సార్. అదేవిధంగా మరొక డైరెక్టర్ ఎల్వి రావు గారు, వారు మనందరికీ కూడా అంటే ఫిజిక్స్ ఆ రోజు ఉన్నటువంటి కొద్ది మందిలో ఫిజిక్స్ చెప్తే కనుక పిల్లలకి ఏ విధంగా వాళ్ళందరితోటి మంచిగా ఉండి మరి వాళ్ళని దారిలో తెచ్చుకోవాలనే దాంట్లో నిష్ణాతులుగా ఉండేవారు ఎల్వీరావు గారు. ఎల్వీరావు గారు ఆ రోజు కాదు, ఈ రోజు కూడా సార్ తోటి మేము రోజు కలుస్తుంటాము, మా కాలనీలోనే ఉంటాము. మరి అట్లాంటి ఎల్వీరావు గారిని ఆహ్వానిస్తున్నాము. సార్ ఆ రోజు గవర్నమెంట్ సెక్టర్ నుంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి అందరూ కలిసి ఒక మంచి ఉద్దేశంతో వచ్చి ఆ రోజు కాలేజ్ స్థాపించడంలో అందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా మనందరికీ కూడా లక్ష్మీకాంత్ సార్, చాలా సార్ పేరు చెప్తే కొంచెం మాకైతే అప్పుడు భయం ఉండేది. లక్ష్మీకాంత్ సార్ అంటే సార్ కొంచెం వీళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టకపోతే దారి తప్పుతారనే ఉద్దేశంతో ఆ రోజు మనందరినీ కూడా కొంచెం కంట్రోల్లో పెట్టడానికి ముందుండేవాళ్ళు. ఎంపీసీ వాళ్ళకి భయం లేదంట సార్ మీరంటే, ఐపీసీ వాళ్ళకి మాత్రం భయపడే వాళ్ళం సార్. మాకు ప్రేమ ఉండేది సార్. we welcome you sir. మరి 8 మంది డైరెక్టర్లలో ఒకే ఒకరు లేడీ డైరెక్టర్ అయి ఉండేసి అందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఆ రోజు అంటే ఒక సిస్టర్ లాగా, ఒక అమ్మలాగా మా అందరికీ కూడా మేము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా మేడం తోటి మేము వెళ్ళి కలిసే వాళ్ళము. అదే మరి ఆ రోజు సాన్నిధ్యం, ఆ రోజు ఎత్తైతే ఆప్యాయంగా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఉండేవాళ్ళు. ఆ తర్వాత మేము ఎప్పుడు కలిసినా కానీ రమాదేవి మేడం ఎప్పుడు కూడా అలాగే ఉండేవాళ్ళు. అలాంటి మనందరికీ కూడా జువాలజీ చాలా చక్కగా నేర్పించినటువంటి మరొక డైరెక్టర్ రమాదేవి మేడం కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మేడం. వెల్కమ్ యూ మేడం.
ఇంతగా గొప్పగా ఉండడమే కాదు, డైరెక్టర్లు కాకుండానే మరి మనకు బోధించడానికి బయట నుంచి లెక్చరర్స్ని కూడా అట్లాంటి నిష్ణాతులైనటువంటి లెక్చరర్స్ని మనకు తీసుకొచ్చి మనకు విద్యని అందించడానికి మరి కృషి చేశారు. అలాంటి దాంట్లో మరి చక్రధరరావు గారు సాంస్క్రిట్ లెక్చరర్గా మనందరికీ కూడా మెజారిటీ ఆఫ్ యొక్క ఆ రోజు ఉన్నటువంటి సాంస్క్రిట్ లెక్చరర్స్ అప్పుడే సాంస్క్రిట్ కొత్తగా అప్పుడప్పుడే వచ్చింది. మనందరికీ కూడా చాలామందికి 90% 100% సాంస్క్రిట్లో మార్క్స్ రావడానికి కృషి చేసుకునేవారు. చక్రధరరావు గారు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. సలీం షరీఫ్ గారు మ్యాథ్స్ లెక్చరర్ మనకి, వారికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం సార్. అదేవిధంగా సోమశేఖర్ సార్ జువాలజీ లెక్చరర్గా సారు మనందరికీ కూడా సుపరిచితులు. ఆ తర్వాత క్రాంతి తర్వాత కూడా మాకు సార్ ఇంటి దగ్గరికి కూడా మేము వెళ్ళేవాళ్ళం. మేము డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. SRN విజయనగరంలో డిగ్రీ చేస్తున్నప్పుడు సార్కి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మనందరికి కూడా మరి పిడి శ్రీనివాసరావు గారు అంటే ఆ రోజు అందరికీ కూడా కొంచెం భయము, వాయించడంలో ముందుండే వాళ్ళు పిడి శ్రీనివాసరావు గారు. మనందరినీ కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండడం కోసం అప్పుడు ఉంచేవారు. శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మనందరికీ కూడా ఇంట్లో భోజనం లాగా మంచిగా అందించేదానికి, అదేవిధంగా మనకి సౌకర్యాలు కల్పించేదానికి చీఫ్ వార్డెన్గా ఉన్నటువంటి ఆనాటి రాజారావు గారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం సార్. మన ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారికి కూడా బ్రదర్ మరి సారు పర్యవేక్షణలో మన డ్రెస్ ఎంతో అద్భుతంగా ఉండేది ఆ రోజు. సార్ మాకు ఇప్పటికి కూడా గుర్తు సార్, కొన్ని టిఫిన్లు కానీ కొన్ని కర్రీస్ కానీ ఇప్పటికి కూడా మేము అనుకుంటూ ఉంటాము. ఆ రోజు థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు గారికి బొకే అందించవలసిందిగా శ్రీధర్ని మరియు రమేష్ని కోరుతున్నాం. అదేవిధంగా మిత్రులు బొకే అందించడానికి మిత్రుల్ని వేదికగా శ్రీనివాస్ని మరియు దయచేసి మరియు ఇతర మిత్రుల్ని కోరుతున్నాం. అదేవిధంగా ఒకసారి ఇలా తిరగండి సార్. సార్ ఇలా సార్ కొంచెం. అదేవిధంగా అదేవిధంగా చక్రధరరావు గారికి బొకే అందించవలసిందిగా సార్ అటొకరు ఇటొకరు రండి. అదేవిధంగా మన మ్యాథ్స్ లెక్చరర్ సలీం షరీఫ్ గారికి కూడా బొకే సోమశేఖర్ సార్కి బొకే అందించవలసిందిగా రవి సార్ 1 సెకండ్ సార్. సార్ ఎలా ఉండాలి సార్? అదేవిధంగా మిత్రుడు హరీష్ శ్రీనివాసరావు గారికి పిడి శ్రీనివాస్ గారికి బొకే అందించవలసిందిగా, అదేవిధంగా సార్ 1 సెకండ్ ఒకరి రాజారావు గారికి కూడా బొకే అందించవలసిందిగా కోరుతున్నాను. రాజారావు గారికి బొకే అందించవలసిందిగా కిరణ్ని, రవిని, సాంశివరావుని, ఇంటర్వ్యూని కూడా కోరుతాను. రామారావు సార్ సుధీర్ గారు కొంచెం ఫ్రీగా సార్. సార్ ఇలా చూడండి.
మిత్రులందరూ కూడా కూర్చోవాలి. మన కార్యక్రమము ప్రారంభించుకోవడం జరిగింది. సుమారు 6 మిత్రులు కాలం చేయడం జరిగింది. అదేవిధంగా కాలేజీలో పనిచేసినటువంటి జాన్ మహమ్మద్ గారు, నరసింహరావు గారు కూడా కాలం చేయడం జరిగింది. వారికి సంతాపం తెలియజేయాల్సిందిగా ఒక 2 నిమిషాలు మౌనం పాటించేసి సంతాపం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. వారిలో మిత్రులు చావా నవీన్ బైపీసీ తెలుగు మీడియం నుంచి ప్రొద్దుటూరు నుంచి ఉండే సార్. అదేవిధంగా యలమతి వెంకటేశ్వర్ సార్ బైపీసీ తెలుగు మీడియం నుంచే సార్. కోరుట్లో కూడా సార్ కోమట్లో నుంచి ఉండేవాడు సార్. అదేవిధంగా అరవింద్ సార్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం నుంచి ఉండేవాడు, నల్గొండ సార్ అరవింద్. అదేవిధంగా చింతలిప్పు కిషోర్ సార్ ముసల్మడుగు నుంచి ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం నుంచి ఉండే సార్. అదేవిధంగా బుగ్గవేట్ సునీల్ సార్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం, తన ఖమ్మమే సార్ సునీల్ కూడా. అదేవిధంగా జాన్ మహమ్మద్ గారు ఫిజిక్స్ ఎంసెట్ కోచింగ్ ఇచ్చేవారు సార్. నరసింహరావు గారు మీ అందరికీ కూడా తెలిసిన వారు. వారందరికీ కూడా ఈరోజు సంతాపము ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మన మెస్ లో చూసేవారు, వారు కూడా కాలం చేయడం జరిగింది. వారికి కూడా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం సార్. చాలా సంతోషం. నిజంగా 35 years అయిపోయిందని అంటే కనుక నమ్మశక్యంగా లేదు సార్. 1992 అంటే మా అందరికీ పరిచయం ఏర్పడేసి 35 సంవత్సరాలు సార్. మేము 25th ఇయర్లో సెలబ్రేషన్ చేయాలి అని అనుకున్నాం, అందరం కలవాలనుకున్నాం సార్. కానీ ఆ రోజు అప్పుడు చాలామంది అందుబాటులో లేకపోవడం వల్ల, కొంత షార్ట్ స్పాన్లో అనుకోవడం వల్ల అప్పుడు జరగలేదు సార్ ఆ కార్యక్రమం కూడా. కానీ ఇప్పుడు మిత్రులు నరేష్ కానీ, రంగారావు కానీ, సత్యనారాయణ, శ్రీధర్ వీళ్ళందరూ కూడా ముందుండేసేసి ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి వారు దాదాపు ఒక 1 week 10 days నుంచి ఈ దసరా టైంలో అయితే అందరూ కలవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే సార్ మీరు ఏదైతే మాకు మార్గనిర్దేశం చేశారో ఆ మార్గనిర్దేశం చేసిన దాని ప్రకారము ఈరోజు చాలా మందికి కూడా మేము క్రాంతి కాలేజీ నుంచి వచ్చామని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం సార్ ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎందుకనంటే మీరు నేర్పించినటువంటి కేవలం విద్యాభ్యాసము, విద్య కాకుండా ఆ క్రమశిక్షణ కానివ్వండి, ఆ పద్ధతులు కానివ్వండి, మేము ఆ రోజు చాలా అల్లరి పనులతోటి ఎన్ని చేసినా కానీ సమాజంలో మాత్రము ఫలానా క్రాంతి స్టూడెంట్ ఈ విధంగా ఉన్నాడు అని చెప్పేసి మాత్రం ఈ రోజు వరకు కూడా మేమైతే ఎవరిది కూడా వినలేదు సార్, మా ఫ్రెండ్స్లో, మా గ్రూప్లో కూడా సార్. ఎందుకంటే ఆ రోజు మీరు ఒక డెడికేషన్ తోటి ఒక విద్యా సంస్థను నెలకొల్పి ఏ విధంగా అయితే మీరు ఒక మంచి ఉద్దేశంతో ఆ విద్యా సంస్థని నెలకొల్పారో దాంట్లో మీరు అందించడమే కాకుండా మేము దాన్ని ఫాలో అవ్వడం కూడా నిజంగా కూడా మేము కూడా గర్వపడుతూ ఉంటాం సార్ ఎప్పుడు కూడా. సో మేము అందరూ కూడా డిఫరెంట్ కెరియర్స్లో కొంతమంది డాక్టర్లుగా, కొంతమంది ఇంజనీర్లుగా, కొంతమంది టీచర్స్గా, ప్రభుత్వ ఉద్యోగులుగా, రకరకాల ప్రొఫెషన్లో అందరూ కూడా సెటిల్ అయ్యారు సార్. కొంతమంది క్రమంలోనే చాలా మంది వ్యాపారస్తులుగా,
చాలా రకాలుగా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాం సార్. ఈరోజు ఖమ్మం నుంచి అమెరికా వరకు, యూకే వరకు మా ఫ్రెండ్ శివరామకృష్ణ అనేసి తను యూకేలో, లండన్లో డాక్టర్గా చేస్తున్నాడు సార్. ఫస్ట్ మనకి అప్పుడు మీరు ప్రారంభించిన తర్వాత వితౌట్ కోచింగ్ ఫస్ట్ అటెంప్ట్లోనే మెడిసిన్ సీట్ వచ్చిన శివరామకృష్ణ ఈరోజు లండన్లో ఒక ఆర్థో సర్జన్గా పనిచేస్తున్నాడు సార్. అట్లా చాలామంది డిఫరెంట్ కంట్రీస్లో క్రాంతి కాలేజ్ నుంచి వచ్చామని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు కూడా చాలా మంది మిత్రులకి, స్టేజ్ మీద కొంతమందికి, లెక్చరర్స్కి, వీళ్ళకి కొంత తెలియకపోవచ్చు. ఎందుకంటే మన ప్రిన్సిపల్ క్రాంతి శ్రీనివాసరావు గారితో నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉంటాను. ఏదో ఒక పని మీదనో ఏదో దాని మీద రోజు మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మంది కూడా రాజకీయ నాయకులు కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, ఓ శ్రీనివాసరావు గారి స్టూడెంటా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సార్. ఎప్పుడు కూడా మేము అది చాలా గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటాం సార్. మరి ఈరోజు చాలామంది మిత్రులు కూడా మేము కూడా మొదటిసారి 33 సంవత్సరాల తర్వాత మేము కూడా కొంతమంది ఇప్పుడే కలుసుకోవడం జరిగింది సార్. చాలామంది మేము కూడా గుర్తుపట్టని పరిస్థితి ఉన్నది సార్ కొంతమందిని అయితే కనుక. ఎందుకంటే రెగ్యులర్ కలుస్తున్న 50% రెగ్యులర్ కలుస్తూనే ఉన్నాం సార్. ఖమ్మం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రెగ్యులర్ కలుస్తున్నాం. కొంతమంది మిత్రులు బయట దూరంగా ఉన్నవాళ్ళు, అదేవిధంగా వాళ్ళ వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సార్. కొంతమంది సమయాభావము, అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉండడము, అమెరికాలో ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా రాలేకపోతున్నామని చెప్పేసి కూడా మెసేజ్ మరి ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది సార్. మన మిత్రులు ఒక ఏవీ కూడా ప్రిపేర్ చేశారు సార్. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక ఏవీ ప్రిపేర్ చేశారు. ముందుగా దాన్ని ఏవీని ప్రజెంట్ చేయాల్సిందిగా మిత్రుడు శ్రీధర్ని కోరుతున్నాను సార్. ఏవీ ప్లీజ్. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి.
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాహుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులు ఏమో. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రమేష్ రెడ్డికి. నా పేరు నున్నా రమేష్, బైపీసీ తెలుగు మీడియం. అండ్ మా వైఫ్ పేరు రోజా. మా ఇద్దరు పిల్లలు, పాప బీటెక్ థర్డ్ ఇయర్ ఎస్ఆర్ఎం, మా బాబు +1 ఖమ్మం హార్వెస్ట్. సో నేను ఏమనుకునేవాళ్ళంటే, నేనంటే ఒక బ్రాండ్ లాగా ఏదో అంటే వీడి బుద్ధిమంతుడికి పెద్ద ఇది అనుకునేవాళ్ళు సార్ వాళ్ళు. అయితే వీడొచ్చి మా రూమ్లో అందరం సైడ్ కూర్చున్నాం. వీడొచ్చి ఏం చేశాడంటే, నాకు కొంచెం లైట్గా గడ్డ ఉండింది అప్పుడు. సో నేనే కొంచెం టాప్ అనుకొని వాడే చేశాడు, నా దగ్గర సలహా కోసం వచ్చాడు తీయాలంటే. మేము రేసర్ పెట్టి వాడికి తీసాం. ఈ లోపల ఫ్రెండ్స్ ఏమన్నారంటే, నా చుట్టూ చాలా మంది ఉన్నారు కానీ పేరు నాకు పడిపోయింది, నా చేతిలో మాత్రమే అది ఉంది. ఇంకొకటి ఏమన్నాడంటే, అదే ఇదే కాదురా, ఈ ఐప్లస్ కూడా పలసగా ఉందని చెప్పారు. అంటే అందరిని అడిగాను, అవునా అంటే తీసే అని అన్నారు. ఎవరి వాళ్ళు అన్నారు కానీ తీసేసిన తర్వాత అది పెద్ద ఇష్యూ అయిపోయింది. వాడు ఏడుస్తున్నాడు, వాడు చుట్టుగా ప్రసాద్ గారు వాడు ఏడుస్తున్నాడు. నాకు భయం వేస్తాడు ఆ శ్రీనివాస్ రెడ్డి. వాడికి కొన్ని నమ్మకాలు ఉన్నాయి, ఏంటంటే కుక్కలు గుర్తుపడతాయి, ఆత్మలు దయ్యాలు వాటి, అందుకే అవి గాల్లో చూసి మురుగుతాయి అన్నారు. మేము మళ్ళీ జస్ట్ ఫ్రెండ్స్ ఏమన్నారంటే, నా చుట్టూ చాలా మంది ఉన్నారు కానీ పేరు నాకు పడిపోయింది, నా చేతిలో మాత్రమే అది ఉంది. ఇంకొకటి ఏమన్నారంటే, అరే ఇదే కాదురా, ఈ ఐప్లస్ కూడా పలసగా ఉన్నాయని చెప్పారు. అంటే అందరిని అడిగాను, అవునా అంటే తీసేయాలి అన్నారు. ఎవరి వాళ్ళు అన్నారు కానీ తీసేసిన తర్వాత అది పెద్ద ఇష్యూ అయిపోయింది. వాడు ఏడుస్తున్నాడు, వాడు చుట్టుగా ప్రసాద్ గారు వాడు ఏడుస్తున్నాడు. నాకు భయం వేస్తుంది, నాకేదో ఉంది. సో లాస్ట్కి తీసారు, ఎవరు చేసి నాకు భయం వేస్తుంది. చాలా మంది చాలా పెద్ద నమస్కారం అండి, నా పేరు శ్రీధర్ చావా. లాస్ట్ 25 years నుంచి యూఎస్లో ఉన్నాను. జస్ట్ 3 months బ్యాక్ నేను బ్యాక్ వచ్చేసాను. ఐ మూవ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఇద్దరు పిల్లలు, పాప 7th, బాబు దీక్ష, బాబు 3rd CJ. తరగని పెన్నిదిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. నేను అండి అని అయితే సంబోధించను, ఎందుకంటే వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. రెస్పెక్టెడ్ టీచర్స్, నాకు టీచరే గురువు అని నేర్పారు. 10th దాకా నేను చాలా అలరిగా ఉండేవాడిని, క్రాంతిలో కూడా అలరిగా ఉండేవాడిని. పేరు చెప్పాల్సిన అవసరం ఉందా? నా పేరు ప్రొఫైడర్ అంటారు. క్రాంతిలో వన్ ఆఫ్ ద వర్స్ట్ క్యాండిడేట్ ఎవరు అంటే నాకు నా పేరు చెప్పేవాడు, టీచర్లతో సహా మొత్తం. నా పేరు కళ్యాణ్, కూడా గుర్తు రాకపోతే ఇప్పుడు కూడా. ఇప్పుడు వేణుమాధవ్ చెప్పాడు సార్, హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు అన్నది నేను. ఈరోజు మీరు చూస్తే మేము 2006లో AI కానీ ఈ వర్చువల్ ఏజెంట్స్ కానీ we were doing in labs in 2006. That was my journey, and
ఒక సంవత్సరం నుంచి మా బాబు నాకు ఒకడే కొడుకు ఈస్ 17 years. వాడు క్రికెట్ ఆడుతున్నాడు. సింగపూర్ నేషనల్ టీమ్ సెలెక్ట్ అయ్యాడు ఏజ్ ఆఫ్ 14 years. బట్ వీ డిడ్ంట్ గెట్ ఛాన్స్ టు ప్లే 6 నేషనల్ గేమ్స్లో వాడు కూర్చోబెట్టారు. సో ప్రాక్టీస్ కోసం ఇండియా తీసుకొచ్చారు అని. అండ్ దెన్ అగైన్ హీ స్టార్టెడ్ ప్లేయింగ్ హియర్ అండ్ హీ ప్లేడ్ సెంట్రల్ జోన్ ఆడాడు లాస్ట్ ఇయర్. అండ్ నౌ దిస్ ఇయర్ ఈస్ ట్రైంగ్ ఫర్ అండర్ 19. సో ఈ 2 సంవత్సరాలు వాడి కెరీర్ మీద ఫోకస్ చేద్దామని 2 years. ఐ డోంట్ వాంట్ టు గెట్ రిగ్రెట్ ఎనీ టైం. మరి నేను వాడికి ఛాన్స్ ఇవ్వలేదు అనుకుని నా కెరీర్ నేను చూసుకొని నా కొడుకును వదిలేయాలనుకోదలుచుకోలేదు. సో ఈస్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. దాంతోపాటు ఈస్ హ్యాండ్బాల్ ప్లేయర్. హ్యాండ్బాల్ స్టేట్ గేమ్స్ ఆడాడు. తర్వాత వాలీబాల్ ఆడలేదు కానీ షూటింగ్ బాల్ ఆడాడు స్టేట్కి. అండ్ క్రికెట్లో వచ్చేసి సెంట్రల్ జోన్ ఆడాడు. వితిన్ 1-2 minutesలో క్లోజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ఉన్న మాట్లాడాల్సిన వాళ్ళము ఇప్పటికే కాలాతీతం అవుతుంది. కాబట్టి దయచేసి నేను మైండ్లో పెట్టుకునేసి ఒక 1-2 minutesలో క్లోజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కిషోర్ రెడ్డి. తర్వాత మా వైఫ్ పేరు శ్రీదేవి, హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. బాబు మన లాస్ట్ డిసెంబర్లో MS US కంప్లీట్ చేసి వచ్చాడు. మార్చిలో వచ్చేసాడు ఇండియా. తర్వాత పాప ఇంటర్ సెకండ్ ఇయర్లో అనురాగ్ యూనివర్సిటీలో అవుతుంది. తర్వాత నేను పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. సీనియర్ అసిస్టెంట్ అందులో పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో. మొన్నదాకా లాస్ట్ 5 years వరకు ఖమ్మం ఏపీలో చేసాను. ప్రజెంట్ లాస్ట్ మినిస్టర్ పర్సనల్ అసిస్టెంట్గా చేస్తూ అక్కడే ఉండిపోయాను హైదరాబాద్లోనే. ప్రజెంట్ హైదరాబాద్లో ఉండిపోయాను. ఒకరు ఈ విధంగానే చెప్పండి. నా పేరు సీతారాం రెడ్డి. మా ఊరు కొల్లగూడెం, కల్లూరు మండలం. ముందుగా క్రాంతిలోనే నన్ను అతి తక్కువ ఫీజు తోటి జాయిన్ చేసుకొని నాకు చదువులు ఇచ్చినందుకు శ్రీనివాసరావు గారికి, అందరూ డైరెక్టర్ చెందిన శ్రీనివాసరావు గారికి నా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. కాలక్రమంలో నేను SGTగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను ఎల్లందు మండలం. నా మనసులో వారిని ఎప్పుడూ మర్చిపోలేదు. నవీన్ బాసరా గారి రిలేటివ్. అతను LIC ఏజెంట్గా పనిచేస్తాడు. నేను ఒక 5-6 పాలసీలు ఇచ్చా రెగ్యులర్గా. మమతనే పండిల్చితే మనుల పంటలు దొరుకుతాయి. బాధలను ప్రేమించు భాయి, బాధలను ప్రేమించు భాయి, లేదు అంతకు మించి హాయ్. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. నా మనసులో ఎందుకు మర్చిపోలేదంటే వారి క్రాంతి గాన తర్వాత పడిపోయిన విధానం కానించి తర్వాత వారు సెటిల్ అయిన విధానం అన్నిట్లో అతనితో షేర్ చేసుకొని నేను తెలుసుకున్న విధానం, నా మనసులో కలిగిన ఆనందం. వాడు సార్లు మంచి లెవెల్గా వచ్చారు అని మనసులో కలిగిన ఆనందం నేను చాలా అనుభూతి పొందిన. ఇది నవీన్ ద్వారా తెలుసుకున్న సమాచారం. వన్స్ అగైన్ ఇంకా జోక్ ఆఫ్ ద పార్క్ విషయం చెప్పాలంటే, ఒకసారి ఊళ్ళలో కానీ ఇళ్ళల్లో గోడ దూకి సినిమాకి వెళ్ళడం జరిగింది. 3D గారు రాజారావు గారు నలుగురు పోయిన నన్ను ఒక్కనే కొట్ల, మిగతా 3 కొట్టారు. ఎందుకో నాకు తెలియదు, నా మీద అంత ప్రేమ.
వారికి కూడా థ్యాంక్స్. పీటీ గారు రెగ్యులర్ గా కలుస్తున్నారు టీచింగ్. వన్స్ అగైన్ క్రాంతి యాజమాన్య అందరికీ నా ప్రత్యేక పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే అండి, అందరికీ నమస్కారాలు. నా పేరు సత్యనారాయణ నెల్లూరి. నేను ఇక్కడ గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ కాబట్టి సూర్యాపేట డిస్టిక్కి, తర్వాత మా మిస్సెస్ అక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఆ స్పౌస్ కేసులో నేను అక్కడ ట్రాన్స్ఫర్ కాబట్టాను. నేను ఇప్పుడు ప్రజెంట్ కోదాడలో ఉంటున్నాను. కోదాడ దగ్గర ఒక 4 కిలోమీటర్స్లో ఒక స్కూల్ రన్ చేస్తున్నాను, గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్. ఆ స్కూల్ని చూస్తుంటే నాకు క్రాంతిలో ఉన్న ఫీలింగ్. ఏ డైరెక్టర్ గారు కూడా రాలేదని నిన్ననే శ్రీనివాసరావు గారితో మాట్లాడే సందర్భంలో ఎప్పుడు మమ్మల్ని విలువలేనిందిరా అని చెప్పేసి అన్నారు సార్ గుర్తులేనట్టు 1-2 సార్లు అయితే రమ్మని నేనైతే పిలిచాను. లక్ష్మీకాంత్ గారిని కూడా వాళ్ళ బ్రదర్ ఇంటికి వచ్చినప్పుడు రమ్మని కూడా పిలిచాను. ఏదో ఒక ఇన్సిడెంట్లో మాత్రం అనుకోకుండా ఎల్విగా గారు విజిట్ చేశారు మా ఇన్స్టిట్యూషన్. సార్ చాలా చెప్పారు, సేమ్ మన క్రాంతిలానే ఉందిరా. ఆ రోజు కూడా పిల్లలు ఎవరు లేదు, ఏదో హాలిడేస్ ఉన్నట్టు సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. బ్రీఫ్గా మా గురించి అండి. తర్వాత మా పిల్లలు ముగ్గురు అంటే ముందు బాబు, తర్వాత 2 ట్విన్స్. బాబు వచ్చేసి యూఎస్లో ఎంఎస్ కంప్లీట్ చేసి తన జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తర్వాత ఒక పాప పిఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో తను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఇంకో పాప కూడా నెదర్లాండ్స్ పంపించాను ఎంబీబీఎస్ కోసం. తను నెదర్లాండ్స్ ఉత్సవంలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చేస్తాను సార్. ఐ థ్యాంక్స్ టు ఆల్. అది మన డైరెక్టర్స్ గారు చెప్తే కొంచెం ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది. యాక్చువల్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు మమ్మల్ని ఏదో ఫీజు కట్టాము చదివిస్తున్నాం అన్నట్టు కాకుండా ఒక పేరెంటల్ టచ్ ఇచ్చేవారు ప్రతి ఒక్కరి గురించి. 1-to-1 చెప్పలేము, కానీ ప్రతి ఒక్కరు కూడా అవుట్ ఆఫ్ 7 కూడా అందరినీ మంచిగా టీచ్ చేసేవారు. అందరికి కూడా థ్యాంక్స్ టు అలాట్. అండ్ వన్ మోర్ థింగ్, మేము ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే అందరం కూడా చాలా ఎథికల్గా ఎదుగుతున్నాం. మన బ్యాచ్ ఇందాక రమేష్ రెడ్డి అన్నట్టు ఎక్కడ కూడా క్రాంతి బ్యాచ్ ఇలా వరస్టుగా ఉన్నారనేటటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. అది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అది అనేది మీ డిసిప్లిన్ నుంచి వచ్చింది సార్. అది డెఫినెట్గా ఎథికల్గా, అంటే మేము ఏ ప్రొఫెషన్ చేస్తున్నా కూడా చాలా ఎథికల్గా ఉంటాం. ఐ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్స్. వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్ట్ఫుల్ టచ్ చాలా ఉంది, ఆ ఫుడ్లో ఉంది, వాళ్ళ యొక్క ప్రేమలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ నమస్కారం. ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా పాదాభివందనాలు. కారు చీకటిలో కాంతి రేఖ మన క్రాంతి. ఈ క్రాంతి పర్వంలో మీరందరూ ఇచ్చినటువంటి పాఠాలన్నీ కూడా మాకు వేదమంత్రాలాగా మా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఎవరు కూడా అందరూ కూడా విష్ణు సహస్రనామం లేకపోతే సుప్రభాతం లాగా మాకు మోగుతూ ఉంది. పవిత్రమైన పాఠాలు చెప్పారు మీరు. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మేము ముందుకెళ్తూ ఉన్నాం. చక్కగా చదువుకున్నాం, మాకు చదువు అవుతుంది. మీరు ఇచ్చినటువంటి చదువు అనే భిక్ష ద్వారా, చదువు అనేటువంటి ఆయుధం ద్వారా ముందుకెళ్ళాం. ఏదో కొంచెం కష్టపడి ఒక ఉద్యోగం అయితే సంపాదించాం, టీచర్గా స్థిరపడ్డాం. మేము కూడా మీ పాటలో మేము మెడికల్ లాంటి విద్యార్థులను తయారు చేసాం. అబ్దుల్ కలాం దగ్గర శిష్యుడు ఉన్నాడు, నా శిష్యుడు. అగ్ని 3లో కాంపిటీషన్ వర్క్ చేస్తున్నాడు. అగ్ని 3 మిసైల్లో అటు బాలకృష్ణ సైంటిస్ట్ని తయారు చేశాను. అలాంటి ఎంతోమంది మెడికల్ని మీరు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్తూ తయారు చేస్తున్నాం. అదేవిధంగా నా పేరు సాంబశివరావు, లింగంపల్లి సాంబశివరావు, మదిన మాకు స్వగ్రామం. సార్ మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడ్మిట్ చేసుకున్నారు. అప్పుడు నిజంగా మేము అనుభవాన్ని అనుభూతులు ఉన్నాయి, మాకు ఎన్నో మధుర అనుభూతులు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి క్రమశిక్షణ ఇప్పటికీ కూడా మాకు మారుమవుతుంది. అదేవిధంగా నాకు 2 పిల్లలు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మా బాబు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు మొన్ననే, 1 month అవుతుంది. అదేవిధంగా మా పాప నీట్లో మంచి ర్యాంక్ కొట్టింది, మెరిటోరియస్ ర్యాంకు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసి ప్రస్తుతం ఆమె డాక్టర్ చదువుతుంది, ఎంబీబీఎస్ చేస్తుంది. నీట్ ర్యాంకర్, ఇండియా ఇక్కడే చదువుతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ కొట్టింది మా పాప. నేను ఎప్పుడూ ఇచ్చినటువంటి మోటివేషన్, కేవలం మోటివేషన్ అడ్మినిస్ట్రేట్స్ ఎంటైర్ వరల్డ్. ఇచ్చినటువంటి స్ఫూర్తితో మీ యొక్క స్ఫూర్తి ప్రదాతలు, మీరు ఇచ్చిన స్ఫూర్తిని సజీవంగా ఉంచుతూ ముందుకెళ్తూ ఉన్నాం. ఈ యొక్క చదువునేటువంటి ఆయుధం ఒకటే ఉంది మాకు, ఆస్తిపాస్తులు ఏం లేదు, చదువే మా ఆస్తి. థ్యాంక్ యూ సార్. సురేష్ గారి అమ్మమ్మ నాది. ఫస్ట్ గురువులందరికీ బాగా వందనాలు. గురువు గారు ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే మనకి టైం సరిపోతుంది. నేను ఎంసీఏ చేశాను.
ఆ తర్వాత ఐటీ ప్రొఫెషనల్